హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు మనం జొన్న రవ్వ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. జొన్న రవ్వ కిచిడి అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ వెరీ హెల్దీ. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. సో లెట్ స్టార్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు, కొంచెం గ్రీన్ పీస్, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర. సో ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ జొన్న రవ్వ. మన మెజరింగ్ కప్ హాఫ్ కప్ ఉంటుంది కదా, అందులో సగం వేసాను నేను. 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. జొన్న రవ్వ పెసరపప్పు కడిగేసి తీసుకున్నాను అనమాట. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కడిగేసిన జొన్న రవ్వ పెసరపప్పు తీసుకున్నాను ఫస్ట్. తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వాటర్ ఎలా వేద్దామో చూద్దాం. పెసరపప్పును కూడా దృష్టిలో పెట్టుకొని వాటర్ తీసుకోవాలి. సో 1/2 కప్పు రవ్వకి 4 టైమ్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో వాటర్ వేసేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి ఉడకడానికి విజిల్స్ రానిచ్చేయండి. దీనికి కొంచెం ఎక్కువ విజిల్సే రావాలి. ఒక 4 to 5 విజిల్స్ అన్నా రావాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూడండి. చూసారా, ఎక్కువ గట్టిగాను రాదు, అలాగే ఎక్కువ లూజ్గా కూడా లేదు, సరిపడా కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జొన్న రవ్వ కిచడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్గా తాలింపు కూడా వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దంచేసిన వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. మీరు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. సో కరెక్ట్గా వేయించుకోగానే దీన్ని మనం జొన్న రవ్వ కిచడీలోకి తాలింపు కింద వేసేసుకోవచ్చు అన్నమాట. సో మన జొన్న రవ్వ కిచడీ రెడీ అయిపోయింది. జస్ట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఒకరికి మాత్రమే వస్తుంది, ఒకరికి సరిపడా క్వాంటిటీనే చేశాను నేను. వెయిట్ మేనేజ్మెంట్కి అయితే ద బెస్ట్ జొన్నలే. అండ్ న్యూట్రిషన్ వైజ్ కూడా జొన్నలు చాలా మంచిది హెల్దీగా ఉండడానికి. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ వాళ్ళకి ఇంకా బెస్ట్ అనమాట. సో మన జొన్న రవ్వ కిచడీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి. సో డెఫినెట్గా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.